చూస్తున్నాం రష్యాలో ఒక ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది. ఆమూరు ప్రాంతంలో కనిపించకుండా పోయింది AN-24 విమానం. అయితే ఖబరోవ్స్క్ టిండా మార్గంలో ఈ ప్లేన్ కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. సో టిండా ఎయిర్పోర్ట్ కు కొద్ది దూరంలోనే ITC తో అక్కడి సంబంధాలు తెగిపోయాయి. సో ATC ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్ తో అక్కడ సంబంధాలు తెగిపోయాయి. సో దీంతో 50 మంది ప్రయాణికులతో అంగారా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అనాటోనోవ్ AN-24 విమానం ఇది అంగారా ఎయిర్లైన్స్ సంబంధించినది. సో 49 మందితో ఆ విమానం బయలుదేరింది. సో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 5 చిన్నారులు ఉన్నారు, 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం ఈ ఘటన జరిగింది ఆమూర్ రీజియన్ దగ్గర, రష్యాస్ ఫార్ ఈస్ట్. సో రష్యా ఈస్ట్ దగ్గర ఆమూర్ రీజియన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ద ఫ్లైట్ వాజ్ ఫ్రమ్ బ్లాగోష్వెనిక్ టు టైండా. సో బ్లాగోష్వెనిక్ నుంచి టైండా వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తున్న మేరకి ద ఎర్రర్ డ్యూరింగ్ ల్యాండింగ్ ఇన్ పూర్ విజిబిలిటీ. సో అక్కడ పూర్ విజిబిలిటీ ఉన్న చోట ఒక్కసారిగా ల్యాండ్ అవడమే ఈ క్రాష్ కి గురైనట్టుగా తెలుస్తోంది. సో ద రష్యన్ ఇన్సిడెంట్ యాడ్స్ టు కన్సర్న్ అబౌట్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్ రష్యా. సో రష్యాలో ఏవియేషన్ సేఫ్టీ పైన కూడా ప్రస్తుతం విమాన ప్రమాదం తర్వాత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీని వెనుక పెద్ద ఎత్తున అటు ఉక్రెయిన్ హస్తం ఉంది. ఉక్రెయిన్ యొక్క ఉగ్రవాదం ఈ రష్యన్ విమానం పైన ఉన్నట్టుగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో విమానం కూలినటువంటి ఆ ప్రాంతంలో విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా కుప్పకూలిపోయింది, అగ్నికి ఆహుతైపోయింది, మంటలు చెలరేగుతున్నాయి. అది పూర్తిగా దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అంగారా ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం 49 మంది ప్రయాణికులతో ఈ రోజు ఉదయాన టైండాకి బయలుదేరింది. సో బ్లాగోవెస్టెన్సిక్ నుంచి టైండా వైపుగా బయలుదేరింది. అయితే రష్యా విమానం అంగారా ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం ఇది. సో బయలుదేరిన క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయి, ఎటువంటి మార్గం కనిపించలేదు. ఇటు ఇన్విజిబుల్ ఆఫ్ ఎయిర్ కండిషన్స్, అక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలోనే ఒక్కసారిగా ల్యాండ్ అవుదామని ప్రయత్నం చేసింది. ఆ ల్యాండింగ్లో ఒక్కసారిగా విమానం క్రాష్కి గురైంది. 49 మంది కూడా ఈ ఘటనలో మరణించారు, పూర్తిగా దుర్మరణ పాలయ్యారు. ఆ విజువల్స్ మనం ఎక్స్ట్రీమ్ RTV స్క్రీన్ పై చూస్తున్నాం. సో కూలుతున్న సమయంలో విమానానికి సంబంధించిన దృశ్యాలు, మరోవైపుగా రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతున్న దృశ్యాల్లో విమానం కుప్పకూలిపోయిన తర్వాత దాన్ని సర్చ్ ఆపరేషన్లో భాగంగా మరో హెలికాప్టర్ సహాయంతో ఆ దృశ్యాలని రికార్డ్ చేశారు. సో ప్రస్తుతానికి విమానం కుప్పకూలిపోయే సమయానికి విమానంలో 49 మంది ఉన్నారు. దాంట్లో 5 చిన్నారులు ఉన్నారు, 6 క్రూ మెంబర్స్తో పాటుగా మిగిలిన వారంతా కూడా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదు. ముందుగా అది తప్పిపోయింది, ఎక్కడుందో కూడా తెలియలేదు. అది ఒక్కసారిగా తప్పిపోవడం పైన రష్యన్ సంబంధించిన ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అంగారా ఎయిర్లైన్స్ నుంచి ఒక విమానం తప్పిపోయిందనే సమాచారం తెలుసుకుని వెంటనే సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ సర్చ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఆ విమానం కుప్పకూలినటువంటి ఆ విజువల్స్ని హెలికాప్టర్ సహాయంతో ఆ విజువల్స్ గమనించగలిగారు. మరోవైపుగా విమానం ఎగురుతున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ఒకవైపుగా మంటలు అంటుకున్నాయి. ముందుగా మంటలు అంటుకొని ముందుగా ఏమీ కనిపించలేదు. మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, కింద పడిపోయింది. ఇన్వర్టెడ్ పొజిషన్లో నోస్ భాగం ముందుగా నేలను తగిలింది. ఆ తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ గురైంది. ఆ బ్లాస్ట్ లో విమానం పూర్తిగా కుప్పకూలిపోయిన తర్వాత బ్లాస్ట్ లో అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. దాదాపుగా అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని పోలి ఉందే, కానీ ఇది గాల్లో ఎగురుతుండగా కుడివైపు రెక్కకి నుంచి మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా ఎక్స్ట్రీమ్ గా మారిపోయి ఆ విమానం కుప్పకూలే పరిస్థితి దారితీసింది. విమానం కుప్పకూలిపోయింది. ఆ కుప్పకూలిపోయిన విమానం 49 మంది కూడా అగ్నికి ఆహుతైపోయారు. అయితే దీని వెనుక రష్యా ఉందనేది పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యాలో ఈ విమానం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి అంతా కూడా ఒక్కసారిగా ఉక్రెయిన్ పై అనుమానం వ్యక్తం అవుతోంది. ఉక్రెయిన్ దీని వెనుక ఏమైనా చేసి ఉంటుందా, ఉక్రెయిన్ ఏమైనా పన్ని ఉంటుందా, ఉక్రెయిన్ దీని వెనకాల కారణమే ఉంటుందా అనేది సో ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం అవుతుంది. ఒకసారి ఆ ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. సో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ యుద్ధం రోజు రోజుకి పెద్ద ఎత్తున ఇంకా ముదురుతూ ఉంది. అమెరికా బ్రిటన్ ప్రోత్సాహంతో ఉక్రెయిన్ ఇంకా చాలా మితిమీరి ప్రవర్తిస్తోంది. అందులో భాగంగా రష్యాకు సంబంధించిన ఒక ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయిందంటే దీని వెనుక ఉక్రెయిన్ కుట్ర ఉన్నట్టుగా అంతా భావిస్తూ ఉన్నారు. దానికి అమెరికా లేదా బ్రిటన్ సహాయం చేసే ఉంటాయి. సో ఈ విమానం కుప్పకూలడానికి ఉక్రెయినే కారణం అంటూ చాలా మంది భావిస్తూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దీనికి గల కారణాన్ని ధృవీకరించుకోలేకపోతోంది రష్యన్ ప్రభుత్వం. అంగారా ఎయిర్లైన్స్ సంబంధించిన ఈ విమానం టైండా వైపుగా వెళ్తుండగా మార్గ మధ్యలో కుడివైపు రెక్కకి మంటలు చెలరేగడం, ఆ తర్వాత అది తప్పిపోవడం, ఎక్కడ పడిపోయిందో తెలియకుండా చాలాసేపు పాటుగా దానికి సర్చ్ ఆపరేషన్ కొనసాగడం. సర్చ్ ఆపరేషన్లో దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల విమానం కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 49 మంది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయారు, సజీవంగా దహనమైపోయారు. ఏ ఒక్కరు కూడా ఇందులో ఈ ప్రమాదంలో బ్రతికే అవకాశం లేదు. సో బ్లాగ్ వెన్సిక్ నుంచి టైండా వైపుగా వెళ్తున్నటువంటి అంగారా ఎయిర్లైన్స్ ఆంటోనోవ్ AN-24 ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. మార్గ మధ్యలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో కుప్పకూలిపోయినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఒకవైపు నుంచి విమానం కూలిపోతున్న దృశ్యాలు, మరోవైపుగా విమానం కుప్పకూలిపోయి అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా మంటలో చిక్కుని అందరూ సజీవంగా దహనం అయిపోయిన తర్వాత మరో విజువల్స్ని మీరు మరో బాక్స్లో చూపిస్తాను మీకు నేను. PCR సో ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. సో ఆ విజువల్స్లో చాలా క్లియర్గా విమానం కూలుతున్నటువంటి దృశ్యాలు ఒకవైపుగా ఉన్నాయి, మరోవైపుగా ఆ విమానం కుప్పకూలిన తర్వాత అక్కడ అటవీ ప్రాంతాలు ఎటువంటి సినారియో నెలకొందో ఆ విజువల్స్ని మరి ఇంకో బాక్స్లో చూస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన పైన ప్రస్తుతానికి రష్యన్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది, సో అసలు విమానయాన సంస్థలకు సంబంధించి ఎందుకు ఇటువంటి ప్రమాదాలు తలెత్తున్నాయి, దీని వెనుక ఉక్రెయిన్ కుట్ర ఎంత మేర ఉందనే దానిపైన కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారణకి ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి రష్యా విమానం కుప్పకూలిపోవడంతో 50 మంది దీంట్లో సజీవంగా దహనమైపోయారు. సో ఈ ఘటన చాలా మంది కూడా కలవరపాటు గురి చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ పైన మరింత యుద్ధానికి బలమిచ్చే విధంగా, మరింతగా యుద్ధానికి ఇంకా ముదిరే విధంగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ఇంకా యుద్ధం మితిమీరిపోయే అవకాశం ఉంది. రష్యా దీనికి ప్రతీకార దాడిగా నిజంగా ఉక్రెయిన్ కుట్రే కనుక ఉందనుకుంటే కనుక ఉక్రెయిన్ పైన భీకరంగా దాడులు జరిపి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒకవైపు విమానం కూలుతున్న దృశ్యాలు, ముందుగా విమానం ఎగురుతున్న సమయంలో మొదటి బాక్స్లో మీరు గమనించండి. ఆ విజువల్స్లో రైట్ సైడ్ రెక్కలో నుంచి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ఒకసారిగా ఒక సర్టెన్ టైం వరకు ఆ మంటలు అలా చెలరేగుతూ కుప్పకూలిపోయిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, సో రష్యాలో ఒక విమానం కుప్పకూలిపోయింది, 49 మంది మరణించారు. అది చాలా ప్యాసింజర్ విమానంగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ విమాన ఘటనానికి వెనకాల ఉక్రెయినే ప్రధాన కారణంగా ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఉక్రెయిన్ ఎంత మేర దీని వెనుక కారణంగా ఉండే అవకాశం ఉంది? రష్యా ఉక్రెయిన్ మధ్య విభేదాల నేపథ్యంలోనే ఉక్రెయిన్ కుట్రలు పడింది అనుకోవాలా? హస్తం ఉందంటే కనుక దాదాపుగా అటువంటి మాట వినిపిస్తోంది. అనుమానాలు మాత్రం పూర్తి స్థాయిలో యుక్రెయిన్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం 40 మంది ప్లేన్ క్రాష్ కి సంబంధించి మాట్లాడుకున్న ఇక్కడ నుంచి ఒక 2 నెలల క్రితం, ఒక నెల క్రితం చూసుకుంటే కనుక ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఇటు వైమానిక దాడులను మరి ముఖ్యంగా విమానాలని టార్గెట్ చేసుకున్నదా అక్కడ ఉన్న ప్లేన్స్ ని టార్గెట్ చేసుకుని తన డ్రోన్ అటాక్ చేస్తున్న, ఇన్ఫాక్ట్ ఆ డ్రోన్ దాడిని తీవ్రతరం చేస్తుందని చెప్పుకోవాలి యుక్రెయిన్. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ హస్తం ఉండొచ్చిన కోణంలో దర్యాప్తు జరిగే అవకాశం మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనోజ్.